హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీరు నా థర్స్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. ముందుగా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ బెండకాయలు, దొండకాయలు నేను జనరల్గా ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడిలో కట్ చేయడం కష్టం కదా, కానీ ముందు రోజు ఏంటో మరి అలా అయిపోయింది, కట్ చేసి పెట్టలేదు నేను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఫ్రిడ్జ్లో బెండకాయ, దొండకాయ తప్ప ఏం లేవు. సరే దొండకాయ కట్ చేద్దాం కదా అని కట్ చేస్తూ కూర్చున్నాను. ఇలా మార్నింగ్ హడావుడిగా వంట చేసేసి టైంలో ఇలాంటివి కట్ చేయాలంటే నాకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాతో షేర్ చేసుకోండి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నవంబర్ 14 థర్స్డే, అంటే చిల్డ్రన్స్ డే. ముందుగా మీ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మా పాప స్కూల్లో కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. అలా అని స్కూల్ లేదా అంటే అలా కాదు, ఒక పీరియడ్ మాత్రం ఏదో గ్యాప్ క్రియేట్ చేసి సెలబ్రేషన్స్, వీళ్ళకి ఏదో జంక్ ఫుడ్ డే అలా ఉంది. మా పాప అయితే మ్యాక్రోనీ కావాలని అడిగింది. సో ఆ ప్రిపరేషన్లో అయితే ఉన్నాను నేను. చేసి తనకు పంపించేసేయాలి. ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మళ్ళీ కలుస్తాను. చెప్పాను కదా, ఇవాళ సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళకి జంక్ ఫుడ్ అయితే అలో చేశారు. జనరల్గా జంక్ ఫుడ్ అలో చేయరు స్కూల్లో. సో తనైతే మ్యాక్రోనీ కావాలంది. పాస్తా కానీ మ్యాక్రోనీ కానీ చాలా సింపుల్గా చేస్తాను నేను మా పాప కోసం. నేను కొత్తగా చేయడానికి ట్రై చేసినా సరే తను తినదు, బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇంట్లో అయినా కూడా తినదు. అందుకే బేసిక్ వర్షన్ చేస్తాను. అందులో కొంచెం స్పైసెస్ ఎక్కువైనా, నేను ఏదన్నా వెరైటీగా ట్రై చేసినా తనైతే ముట్టుకోదు. ఇక్కడ ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని, నేను వెజిటబుల్స్ కూడా ఏమి యాడ్ చేయను. జస్ట్ పిజ్జా పాస్తా సాస్ ఉంటుంది కదా రెడీమేడ్, అది మాత్రం యాడ్ చేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీ అయితే యాడ్ చేసేస్తాను. చేసి అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో అయితే వేసి మిక్స్ చేసేస్తాను. ఫైనల్గా చీజ్ వేసేసి సర్వ్ చేసేయడమే. ఏంటి పాస్తా ఇలా కూడా చేస్తారా అనుకోకండి, ఇది మా పాప టేస్ట్కి తగ్గట్టు నేను ఇలా చేస్తానని మాత్రమే చెప్తున్నాను. మీకు సింపుల్గా తినే పిల్లలు ఉండి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది, పిల్లలు తినేలా ఉంటుంది. పిల్లలకి ఎక్కువ స్పైసెస్ చిన్నప్పటి నుంచి పెట్టడం ఎందుకు చెప్పండి. ఇలా మైల్డ్ ఫుడ్ వాళ్ళకి అలవాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ మా పాప కూడా స్పైస్ ఎక్కువ తిందులేండి. బీయింగ్ పేరెంట్స్ మేమే అసలు ఎక్కువ స్పైస్ తినలేము. ఇంకా తనకు ఎలా అలవాటు అవుద్ది చెప్పండి. ఇంకా అలా మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్గా చీజ్ అయితే గ్రేట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా తనకైతే బాక్స్ పెట్టి పంపించేయడమే. ఈరోజు డ్రెస్ కూడా రెగ్యులర్ క్యాజువల్ డ్రెస్లో వచ్చేయమన్నారు, యూనిఫామ్ అవసరం లేదు. ఇంకా తనైతే రెడీ అవుతుంది. తన కోసం మ్యాక్రోనీ చేసి పక్కన పెట్టేసి, దొండకాయలు కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే దొండకాయ ఫ్రైకి అన్నీ రెడీ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈరోజు ఎలాగో చిల్డ్రన్స్ డే కాబట్టి మన పేరెంటింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా పిల్లల గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. కొంతమంది మా పిల్లలు అసలు చదవడానికి కూర్చోట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి ఇది. కొంతమంది పిల్లలకి న్యాచురల్గానే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎలా వస్తుందో వాళ్ళకి మనకు తెలియదు, కాబట్టి వాళ్ళే బుక్స్ తీసుకొని కూర్చుంటారు. కొంతమంది పిల్లలు అలా కాదు, డైవర్ట్ అయిపోతూ ఉంటారు, చదవడానికి కూర్చోరు. అది వాళ్ళకి తెలివితేటలు లేక కాదండి, చదువు మీద ఇంట్రెస్ట్ లేక. ఆ ఇంట్రెస్ట్ మనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి క్రియేట్ చేయాలి. చదువు అంటే ఒక పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అయ్యే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఆటపాటల్లో వాళ్ళకి స్టడీస్ నేర్పించడం. చదువు అనేది మార్క్స్ కోసం కాదు, గ్రేడ్ కోసం కాదు, పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, ఫ్యూచర్లో నీకు వచ్చే మంచి జాబ్ కోసం కాదు. చదువు అనేది కేవలం నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసమే. నువ్వు అందులో థ్రిల్, ఫన్ వెతుక్కుంటూ ఎలా చదువుకోవాలి అనేది మన పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. వన్స్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాళ్ళంతటా వాళ్ళే బుక్స్ తీసుకొని కూర్చుంటారు. అండ్ ఫన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, వాళ్ళు బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి కడుతున్నప్పుడు, అండ్ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళకి టీవీలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ చూపించడం, కరెక్ట్గా మీరు వాళ్ళని మధ్యలో క్వశ్చన్స్ చేస్తూ ఉండడం, వాళ్ళు ఇన్ కేస్ కరెక్ట్ ఆన్సర్స్ చేస్తే వాళ్ళని చీరప్ చేస్తూ ఉండడం, ఇలాంటివి పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తాయి. ఇలాంటివి చేస్తూ వాళ్ళనైతే చదవడానికి కూర్చోపెట్టచ్చు అనేది నా అభిప్రాయం. వాళ్ళను కోప్పడేసి హడావుడి పెట్టేసి మీరు హడావుడి పడిపోకండి. హాయ్ తల్లి, హలో, హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. రెడీ? ఫుల్లీ రెడీ.
బాయ్ నాన్న. Bye-bye. హ్యావ్ ఎ నైస్ డే. Thank you. Bye-bye. బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసమని దొండకాయలు కట్ చేశాను, చూసారు కదా, దొండకాయ ఫ్రై. అండ్ ఇంక వాళ్ళు ఎందుకో నాకు రసం, సాంబార్, పప్పు ఏం చేయాలనిపించలేదు. నాకెందుకు 2 days నుంచి బాగా పెరుగుచారు తినాలనిపిస్తుంది. మీరు దాన్ని ఏమంటారు, పెరుగు తాలింపు అంటారా, పెరుగుచారు అంటారా? మేమైతే పెరుగుచారు అంటాం. ఎలా చేసేయాలో రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. చాలా సింపుల్, యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు రోటీ చేయలేదండి, రైసే చేశాను. పెరుగుచారు, దొండకాయ ఫ్రై బాగుంటుందని. ముందుగా ఒక ప్యాన్లో అయితే ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేశాను. కరివేపాకు కంపల్సరీ మీరు పెరుగుచారులోకి. మన కడీ చావల్లో, కడీలో కరివేపాకు, పోహాలో కరివేపాకు ఎంత ఇంపార్టెంటో మన తెలుగు వంటల్లో పెరుగుచారుకి కరివేపాకు అంత ఇంపార్టెంట్. మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక 10 minutes పక్కన పెట్టేయండి, చల్లారుతుంది. మీరు వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆనియన్స్ని కాస్త చల్లారిన తర్వాత నేను పెరుగుని ఇలా చక్కగా లమ్స్ లేకుండా బీట్ చేసి పెట్టుకున్నాను. మీరు లమ్స్గా ఉంటే పెరుగు బాగుండదు. చక్కగా బీట్ చేసుకొని వేసుకోండి, ఇలా చాలా బాగుంటుంది. అలా మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది, ఆయన పంపించేశాను. తర్వాత నేను పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, రెగ్యులర్ వర్క్సే రోజు చేశాను, అవేం చూపిస్తానులే అన్నట్టు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా పాప కోసం అయితే స్నాక్స్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇంట్లో స్నాక్స్ ఏం లేవు, బాగా గొడవ చేస్తుందని. గుల్లగా వచ్చే జంతికలు సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. నేను ఇవి శనగపిండితో చేస్తున్నాను, ఒక్కొక్కసారి మినప్పిండితో కూడా చేస్తాను. అవి కూడా ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తానులేండి. ఈ శనగపిండి జంతికల రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, బట్ ఈరోజు చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే షేర్ చేసేస్తున్నాను. నేను 1 కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను చిన్న క్వాంటిటీసే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ చేసినా అంత కంటిన్యూగా తినేవాళ్ళు ఎవరు ఉండరు. సో 1 కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్యం పిండి తీసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, అండ్ జంతికల్లో కంపల్సరీ వామ్ వేసుకోండి. శనగపిండి కదా, డైజెషన్కి చాలా మంచిది. అందులో వేడి చేసుకున్న ఆయిల్ అయితే ఒక 2 tablespoons వేసుకున్నాను. వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోండి. ముందుగా ఈ ఆయిల్లో పొడిపిండిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, నేను ఉండలా చేశాను. ఇలా చేసినప్పుడు పిండి విడిపోకుండా ఉండలా ఫామ్ అయిందంటే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఎటువంటి డౌట్స్ లేకుండా మీ జంతికలు చాలా గుల్లగా, టేస్టీగా అయితే వస్తాయి. ఇప్పుడు లూక్వామ్ వాటర్ ఏం అవసరం లేదు, మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్తో మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసి ఇలా పిండి అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవడమే. ఈ గ్యాప్లో నేనైతే ఆయిల్ కూడా హీట్ అవ్వడానికి పెట్టాను. ఆయిల్ హీట్ అయిపోతే మనమైతే జంతికలు వేసేసుకోవడమే. ఇంకా మీరు ఎలా చేస్తూ ఉంటారు, ఇలానే చేస్తారా, మీరు ఏమైనా డిఫరెంట్ పద్ధతిలో చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను కొంచెమే కదా అన్నట్టు చిన్న కడాయి పెట్టి అందులో వేయడానికి ట్రై చేశాను. చూసారా, ఆయిల్ కొంచెం ఓవర్ఫ్లో అయింది. దానివల్ల స్టవ్, బర్నర్ క్లీనింగ్ కూడా తర్వాత ఎక్స్ట్రా పని అయింది నాకు. ఒక్కొక్కసారి మనం ఏదో అనుకొని స్టార్ట్ చేస్తే ఏదో అవుతుంది అంటారు చూసారా, అలాంటివి అనమాట ఇవి. ఇలా అయితే ఫస్ట్ బ్యాచ్ వేసాను. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో అయితే తీసేయడమే. ఇంకా దీనికన్నా మీరు ఎక్కువ ఫ్రై అవనిచ్చారంటే శనగపిండి కదా, తర్వాత కలర్ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఫస్ట్ ట్రిప్ అయిపోయాక మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తున్నాను. సెకండ్ టైం కూడా అలానే ఓవర్ఫ్లో అయింది. ఇంకా తర్వాత నేనైతే ఆయిల్ కొంచెం తీసేసాను, ఇంక ఇదే రిపీట్ అవుతుందని. ఇంకా మనం మాట్లాడుతున్న పిల్లల టాపిక్ వచ్చేస్తే, పిల్లలకి బుక్స్ చదవడం నేర్పించండి అని నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, పేరెంటింగ్ టిప్స్ మనం డిస్కస్ చేసినప్పుడు. అవి వాళ్ళ కళ్ళకు కనపడేలా మీరు ఎదురుగా పెట్టండి, స్టోరీ బుక్స్ అలాంటివి పిల్లలకి. సో ఆటోమేటిక్గా చదవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా పాపలాగా బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎదురుగా ఏం పెట్టక్కర్లేదు, మీరు ఎక్కడ పెట్టినా వాళ్ళే తీసుకొచ్చి చదువుతారు. అలా కాకుండా కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అలాంటి వాటిల్లో రీడింగ్ హ్యాబిట్స్ పెంచాలి, బుక్స్ చదవడం వాళ్ళకి నేర్పించాలంటే మీరు వాళ్ళకి కనపడేలా పెడితే ఆటోమేటిక్గా వాళ్ళే తీసి ఒకసారి కాకపోతే ఒక్కసారైనా చదువుతారు. అండ్ మీ పిల్లలు కనుక బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి పిక్చర్స్ ఎక్కువ, టెక్స్ట్ తక్కువ ఉండే స్టోరీ బుక్స్ కొనండి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది చదవడానికి. తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొద్దీ
వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరే టెక్స్ట్ ఎక్కువ ఉండే బుక్స్ అయితే కొని ఇవ్వచ్చు. అండ్ టాయ్స్ కూడా మీరు కొనేప్పుడు ఎడ్యుకేషనల్ టాయ్స్ లాంటివి కొంటే బిల్డింగ్ బ్లాక్స్, పజిల్స్, ఫ్లాష్ కార్డ్స్ ఇలాంటివి కూడా మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం ఆడుతూ పాడుతూనే చదువు కూడా చెప్పచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ మన జంతికలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా, గుల్లగుల్లగా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉన్నాయి. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత నేను రేపు థర్స్డే వ్లాగ్ అని చెప్పాను కదా, అంటే పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో పౌర్ణమికి తులసమ్మ దగ్గర 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటాను కదా. సో ఆ బాల్కనీలో మొక్కలు కొంచెం అటు ఇటు జరిపి ప్లేస్ క్రియేట్ చేసి ఆ బాల్కనీ అయితే నీట్గా క్లీన్ చేసుకునే పని పెట్టుకున్నాను. సో ఆ క్లీనింగ్ చేసుకుంటూ మన టాపిక్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. ఇంకా పిల్లల్లో వాళ్ళు నేర్చుకునేప్పుడు చిన్న వయసులో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే నేచర్ ఉంటుంది పిల్లల్లో. మనం కనుక ఆ క్వశ్చన్కి ఓపిక్గా ఆన్సర్ చెప్పాలి, లేకపోతే వాళ్ళని విసుక్కోవడం, అబ్బాయి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటావా, ఇలాంటి క్వశ్చన్స్ ఏనా అని అంటూ ఉంటే వాళ్ళల్లో క్వశ్చన్స్ అడగాలనే క్యూరియాసిటీ పోతుంది. వన్స్ పిల్లల్లో ఆ క్యూరియాసిటీ పోయిందంటే వాళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడరు, మనల్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఇష్టపడరు. సో అలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు అడుగుతున్నప్పుడు ఓపిక్గా ఆన్సర్ చేయడానికి. అండ్ పిల్లలు చదవట్లేదు అని ఫీల్ అవ్వడం కన్నా వాళ్ళు చదవడానికి మీరు ఒక మంచి ప్లేస్ క్రియేట్ చేయండి. ఆ ప్లేస్ చూడగానే వాళ్ళకి చదవాలి, కూర్చోవాలి అనిపించాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టామా, చదివించామా అన్నట్టు ఉంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పిల్లలు చదువుకుంటున్నప్పుడు మీరు మాత్రం అస్సలు టీవీ కానీ ఫోన్ కానీ చూడొద్దు. మీరు అలా చూస్తూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా డిస్ట్రాక్ట్ అయిపోతారు, వాళ్ళకు కూడా టీవీ చూడాలనిపిస్తుంది. పెద్దవాళ్ళం మనమే కంట్రోల్ లేకుండా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అనిపించదు చెప్పండి. చిన్నపిల్లలకి మనం ఏది చేస్తే అదే మన పిల్లలు రిపీట్ చేస్తారు. అండ్ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మీరు ఏదన్నా ఇంటి పనులు చేసుకోవడం, ఆ పక్కనే కూర్చొని కూరగాయలు కట్ చేసుకోవడం, ఏవో మీకు చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా, ఆ పనులు చేసుకుంటూ మీరు వాళ్ళ పక్కన కూర్చుంటే ఓకే మా మమ్మీ తన పని తను చేసుకుంటుంది, నేను చదువుకోవాలి అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. మీరు వాళ్ళ దగ్గర ఉన్నారన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో పిల్లల్ని చదివించేప్పుడు మీరు దగ్గర ఉండడానికి ట్రై చేయండి. అదేదో వాళ్ళని మానిటర్ చేయడానికి, వాళ్ళు చదువుతున్నారా లేదా అని చూడడానికి కాదు. మీరు అలా కంపెనీ ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుకోవడానికి ఇష్టపడతారు. మీరు టీవీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా టీవీకి డిస్ట్రాక్ట్ అయిపోతారు అని చెప్పాలనేదే నా అభిప్రాయం. ఇంకా మీకు ఈ వీడియో అండ్ ఈ పేరెంటింగ్ టిప్స్ ఎలా అనిపించాయి అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ మన ఫర్దర్ వీడియోస్లో మనం అయితే మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.